ఆధ్వర్యంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, సీనియర్ సివిల్ జడ్జ్ కవితాదేవి, ఆర్డీఓ దేవుజ, డివిజన్లోని పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ మరియు సీనియర్ సివిల్ జడ్జి మాట్లాడుతూ రోడ్లపైన జరుగుతున్న ప్రమాదాలపై ఈ అవగాహన ప్రజలకి తెలుపుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. హైవే పైన ఓవర్ స్పీడ్ తో వాహనాలు నడపరాదని, తమ ప్రాణాలు మరియు ఇతరుల ప్రాణాలకి బాధ్యులు కావద్దని, వారి కుటుంబాలను ఇబ్బందుల పాలు చేసుకోవద్దని తెలిపారు. మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇస్తే వారిపైన కేసులు నమోదవుతాయని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు. మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల మీకు మాత్రమే కాదు, ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. నేను ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేశాను, ఒక వ్యక్తిని చంపేశాను, ఈ రోజు నా వల్ల ఆ కుటుంబంలో కష్టం వచ్చింది, వాళ్ళందరూ ఏడుస్తున్నారు, వాళ్ళ దుఃఖానికి నేను కారణం అనే భావన ఏదైతే ఉంటుందో అది మిమ్మల్ని నిద్రపోనివ్వదు. మీ అభివృద్ధికి ఒక పెద్ద అప్పుడు మీరు ఓవర్ స్పీడింగ్ డ్రైవింగ్ చేస్తున్నారు. అగైన్ ఓవర్ స్పీడింగ్ ఇంపాక్ట్ ఏముంది, ఒక చార్ట్ ఉంది. పైన ఒక చార్ట్ ఉంది, ఒక డేటా ఉంది. స్టాపింగ్ డిస్టెన్స్ ఒక వ్యక్తి చూసినా మీరు బ్రేక్ అప్లై చేస్తారు. అప్పుడు మీ స్టాపింగ్ డిస్టెన్స్ 0 స్పీడ్ పోతున్నారు. అప్పుడు అదే డిస్టెన్స్ 57 మీటర్ కావాలి. సో 80 మీటర్ డిస్టెన్స్ కావాలి. 80 మీటర్ నుంచి చాలా మంది 100, 120, 130, 140 స్పీడ్గా పోతున్నారు. 120 కిలోమీటర్ పర్ అట్లాగా మీరు రీసెర్చ్ చేసిన తర్వాత 70 కిలోమీటర్ పర్ స్పీడ్ ఎప్పుడు కంటిన్యూ డ్రైవ్ చేస్తున్నారు, ఎప్పుడు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్. హెల్మెట్ స్వీకరిస్తున్న